రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. పొరుగు రాష్ట్రాల అధికారులతో కలిసి పనిచేసే దానిపై సూచనలు చేసిందన్నారు. మరోవైపు ఓటర్ల అక్రమాలపై ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. ఎన్నికలు జరిగే రాష్ట్రంలో ఏర్పాట్లు, శాంతి భద్రతలపై కేంద్ర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, సిఎస్ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శాంతి భద్రతలపై ఎక్కడా రాజీ పడవద్దని సూచించినట్లు తెలిపారు రజత్ కుమార్. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ప్రధాన కార్యదర్శులు, డీపీపీలకు పలు సూచనలు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, సక్రమంగా జరిగేలా చూడాలని చెప్పారు. డబ్బు, మద్యం, మత్తు పదార్థాలు రవాణా కాకుండా చూడాలని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే నిఘా ఉంచామని చెప్పారు రజత్ కుమార్. సరిహద్దు రాష్ట్రాల నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్నారు. 4 రాష్ట్రాలతో మనకు బార్డర్ ఏరియాస్ ఉన్నాయి. సో మన దగ్గర ఎలక్షన్స్ కోసం వాళ్ళ సైడ్ నుండి కోఆపరేషన్ కూడా కావాలి. లా అండ్ ఆర్డర్ కావచ్చు, లికర్, మనీ ఫ్లో, మ్యాన్ ఫ్లో, లోకల్ లీవ్ డిక్లరేషన్, మన దగ్గర ఉన్న ఓటర్స్కి ఆ రోజు సెలవు పెట్టడానికి ఈ ఇష్యూస్ మీద డీటెయిల్గా చర్చ జరిగింది. ఈసీఐ వారు దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అరేంజ్మెంట్స్. ఏ క్యాండిడేట్ మీద రిపోర్ట్ వస్తుంది అక్కడికి వెళ్ళి చేస్తారు. ఇట్ ఈస్ నాట్ సీఎం ఈజ్ ఆల్సో క్యాండిడేట్ టుడే. The other person whose house was searched is also a candidate. There are 1 or 2 major seizures on the ruling party. Reports have just been received by me and announced to press rep. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. తెలంగాణ ఓటర్ లిస్ట్ లో అక్రమంగా రోహింగ్యాల పేర్లను చేర్చారన్నారు. వాళ్లు మన దేశ పౌరులే కాదన్నారు. వాటిపై వెంటనే విచారణ చేపట్టాలన్నారు. दो बहुत ही महत्वपूर्ण मुद्दा है. तेलंगाना के चुनाव में टीएमसी का संयुक्त गोलमाल का मतलब ये हुआ कि टी से टीआरएस, एम से एमआईएम और सी से कांग्रेस पार्टी, इन तीनों ने मिलकर के सांप्रदायिक आधार पर बड़ी संख्या में मतदाता सूचियों से मतदाताओं को डिलीट कराने का काम किया है. रोहिंग्या जो मुसलमान हैं उनके बारे में बार बार हमारी वहाँ की यूनिट ने कहा कि उनके मतदाता सूचियों में उनके नाम आ गए हैं. उनको किसी भी तरह से उनको मताधिकार का इस्तेमाल नहीं किया होने देना चाहिए. लेकिन इस बार भी उनके भी नाम मतदाता सूचियों में डलवा दिए गए. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అంతా సిద్ధంగా ఉన్నామన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి. అన్ని శాఖలు సిద్ధంగా ఉన్నాయన్నారు.